మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె నిర్మించిన రాకాస సినిమా విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. రాకాస చిత్రాన్ని ఓటీటీ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న మానస శర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా నయన్ సారిక హీరోయిన్గా మెప్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ వేడుక నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిది ఐఎమ్ షూర్ ఇది సెకండ్ సినిమా నుంచి మోర్ దాన్ వన్ సినిమా అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్, సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి. థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఒక 4 థియేటర్స్లో నేను సెకండ్ హాఫ్ వాళ్ళతో కలిసి చూశానండి. నవ్వుతున్నప్పుడు వాళ్ళందరూ మేము పేపర్ మీద ఏదైతే రాసుకున్నామో, సినిమా ఏదైతే తీసామో, ఏదైతే ఉండాలని అనుకున్నామో వాళ్ళ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఉంది అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఈవెన్ 1 o'clock 2 o'clockకి కూడా ఫ్యామిలీస్ వచ్చి అక్కడ సినిమా చూసి వెళ్తున్నారు. రియల్లీ గ్రేట్ఫుల్, రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఈ సినిమాతో నా ప్రొడ్యూసర్ హ్యాపీ, నా యాక్టర్స్ హ్యాపీ, జీ స్టూడియోస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆల్సో హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఐ కెన్ ఆస్క్ ఫర్. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక ఇంకా ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించింది. అండ్ ఆన్ దిస్ నోట్ సంగీత్కి, నిహారిక గారికి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాను. ఇక్కడ ఇప్పటిదాకా సోము క్యారెక్టర్ని దాచిపెట్టామండి, ఎందుకంటే అది చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలండి. అండ్ ఇట్ పేడ్ ఆఫ్. థియేటర్స్లో కిషోర్ గారు రాగానే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గట్టిగా అరిచి చాలా గోల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ రాకాస్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. అందరికీ నమస్కారం అండి. ఈ సక్సెస్ మీట్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకున్నా, నాకు నడువు నొప్పి లేదండి, ఏమీ లేదండి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మంచి హెల్తీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా రాకాసాని ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే బెంగళూరులో కూడా చాలా బాగా ఆడుతుందండి అక్కడ, కన్నడ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్సీస్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్పాలంటే, ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి ఒక చందమామ లాంటి కథ చెప్పాలంటే వింటర్లే తెలీదు, బట్ అది సినిమా రూపంలో చెప్తే మాత్రం రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుందని మా రాకాస చెప్పింది. అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమాకి మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు సంగీత్ సారిక, మానస నిహారిక ఒక అద్భుతమైన కలయిక. ఇలాంటి ఒక కలయికలో నేను సీను ఒక చిన్న ఈకైనందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మానస గారు, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్. దూసుకెళ్ళిన తర్వాత ఇంత స్కిన్ షో నేను చేసింది ఈ సినిమాలోనే. సో ఆ స్కిన్ షో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని విన్నాను, ఎందుకంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు మేము మీ కామెడియన్స్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మానస గారు. అండ్ మానస గారు ప్లీజ్ మీకు చిన్న అడ్వైస్, ప్లీజ్ బీ చూజీ, ఎందుకంటే చాలామంది అడుగుతారు హీరోయిన్గా. ఏంటి ఏదో చేశారన్నావు? ఏంటి స్కిన్ షో? బండి తీయండి. సినిమాలో సార్ స్కిన్ షో అనగానే వచ్చారేంటన్నా మీరు? యా, సో మానస గారికి చిన్న అడ్వైస్ ఏంటంటే టు బి చూజీ అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత చాలా పాత్రలకు అడుగుతారు హీరోయిన్గా. సో ప్లీజ్ మంచి స్క్రిప్ట్ చూసే చేయండి. అండ్ కమింగ్ టు నిహారిక గారు, వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంట్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మూవీ ఫ్యామిలీ. అండ్ నిహారిక గారికి చెప్పారంటే వెరీ ఎఫెక్షనేట్ అండ్ చాలా బాగా చూసుకుంటారు ఆర్టిస్టులు అందరినీ. So thank you so much అండి. I have already spoken so much about the entire team ఇప్పటి వరకు. So I would just like to thank my entire cast and crew, Neha akka, Manasa akka, all my akkas, annas, everyone. Thank you so much. But most importantly నాకు థ్యాంక్ యూ చెప్పడం అంటే నా ఆడియన్స్కి, ఎందుకంటే మేము ఎంత ప్రమోషన్ చేసి మా కంటెంట్ని పుష్ చేసామో ఆడియన్స్ అంతా అప్రిషియేట్ చేశారు మాకు. అండ్ నిన్న అండ్ డే బిఫోర్ యస్టర్డే మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లైక్ 1.5 year old చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ చూసి ఎంత సంతోషంగా వి ఫెల్ట్ రియలీ సో హ్యాపీ. నేనే ఎన్నిసార్లు చెప్పాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసేయండి అని. సో
రియల్ నిజంగానే వీళ్ళు అందరూ చూశారు మా సినిమా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఆడియన్స్. ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఫార్ రాకాసా. ఈ ఫిలింని ఇంత దాంతోపాటు ట్రావెల్ అయ్యి నవ్వుకుంటున్నారు, కడుపు నొప్పి వచ్చేలాగా బుగ్గలు నొప్పి వచ్చేలాగా నవ్వుకుంటున్నారు అని మాకు చెప్తున్నారు అంటే దానికి రీజన్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ వెన్నెల కిషోర్ గారు. వీఆర్ సో గ్రేట్ఫుల్. మనం చాలా మూవీస్ చూసాం మీవి, అండ్ యూఆర్ వన్ యాక్టర్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ మేము ఆల్రెడీ ఒక చాలా మంచి ఫిలిం చేసాం కాబట్టి చిన్న రోలే, బట్ ద వే దట్ మీరు ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఇన్ ద లొకేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా డిఫికల్ట్, కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో చేసాము. అంటే చాలా చల్లగా ఉండింది, అందులో అందరూ ఏదో ఒకటి కప్పుకొని టూ లేయర్స్ ఉన్నాయి. పాపం కిషోర్ గారికి షర్ట్ ఉండింది, అది కూడా ఒక సైడే ఉండింది. సో అండ్ హీ నెవర్ కంప్లైంట్ అబౌట్ ఎనీథింగ్. చాలా స్మోక్ ఇది ఏది వేసినా చాలా డిఫికల్ట్ కండిషన్స్లో హీ వాజ్ అ వెరీ కంఫర్టబుల్ అండ్ అ ఫ్రెండ్లీ యాక్టర్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ half of the credit of Rakasa being accepted by audiences because of you. ఇందాక నియర్ గారు అన్నట్టు మా ప్రీరీజ్లోనే మేము అది థ్యాంక్ యూ మీట్ మాకు మేము థ్యాంక్ యూ చెప్పుకునే మీట్లా పెట్టుకున్నాం. అక్కడ ఆల్మోస్ట్ 20 నిమిషాలు నేను 20 నిమిషాలు ఆవిడ కవర్ చేస్తారు. కాబట్టి ఆవిడ ఏదైతే చెప్పారో కొందరికి ఆ రోజు మిస్ అయిపోయారు వాళ్ళకి చెప్పడానికి, సో వాళ్ళని కవర్ చేస్తాను ఈరోజు. బట్ ఫస్ట్లీ మా అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఈ సినిమాతో ఇంప్రెస్ చేయడం కంటే మా ప్రమోషన్స్తో ఇంప్రెస్ చేద్దామని చాలా ట్రై చేసాం నేను నియర్ గారు అనుకున్నాం ఎలాగైనా సరే ఆయన సినిమాని మేము ఢీ కొట్టలేం కానీ ఆయన ప్రమోషన్ మీద ఢీ కొడతాం మేము ఎలాగైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. బికాజ్ ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన బెస్ట్ థింగ్ ఇస్ సినిమా తీసి సరిపోదండి, అది ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి, కుదిరినంత కష్టపడాలి. అది నిజంగా వీ ట్రూలీ టేక్ ఇట్ ఫ్రమ్ యూ సార్. మేకింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ ఇనఫ్, దాన్ని డెఫినెట్ ప్రమోట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో జెన్యూన్లీ మమ్మల్ని ప్రమోషన్స్ వైజ్ మేము చాలా పెద్ద ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కాస్ట్ అండ్ మా క్రూ థ్యాంక్ యూ సో మచ్. మీరందరు చేయబట్టే రాకాస్ అనేది ఈరోజు సమ్మర్ బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మా కిషోర్ గారిని ఆ రోజు మేము మాన్స గారు చెప్పినట్టు చాలా ట్రై చేసాం హైడ్ చేయడానికి, ఎక్కడ చెప్పకూడదని, బికాజ్ ఇట్స్ గుడ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో. కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి ఈవెంట్స్కి రావడం ఎంత చిరాకో మా అందరికీ తెలుసు. జెన్యున్లీ ఆయనకి జనరల్గా కొంచెం బయటకు రావడానికి కొంచెం భయం అండి. ఆయన స్క్రీన్ మీద ఎంత ఎనర్జీ కనపడతారో ఆయన అంత రిజర్వ్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఎనీ ర్యాండమ్ టైమ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ వండరింగ్ వేర్ కిషోర్ అన్న ఇస్, హిల్ బి ఎట్ హోమ్. ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఆయన ఇంట్లోనే ఉంటారు. ఆయన కంపెనీ ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు నాకే చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ హియర్. సో నిహారిక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఆ సినిమాని జనాల ముందుకు తీసుకురావడానికి ఇంకా కష్టపడింది. సో ఇందాక సంగీత్ శోభన్ చెప్పినట్టు, సో సినిమాని ఈరోజు ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళి ఆ సినిమాని ఆడియన్స్కి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అండ్ దట్టు ఈ సమ్మర్ అంటే మనకి ఒక భూతంలాగా, భూతం అంటే మళ్ళీ నన్ను ట్రాల్ చేస్తారు. ఐఎమ్ సారీ, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఐపీఎల్ సో ఐపీఎల్ మ్యాచెస్ ఎలాగో నేను ఎంజాయ్ చేస్తాను. నేను సినిమా ఇప్పుడు వెళ్ళి మ్యాచ్ చూడాలి, ఆల్రెడీ ఆర్సీబీ మ్యాచ్ వస్తుంది. కాబట్టి వీటికి కాంపిటీషన్లో ధీటుగా సినిమా నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టం. సో ఆ సినిమా నిలబెట్టుకోవడానికి ప్రతి సినిమా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి ఈ టైంలో, ఈ ఐపీఎల్ జరుగుతున్న టైంలో కూడా సినిమాని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే నవ్వులు అనేది ఎప్పుడు ఆడియన్స్ని సినిమాకి రప్పించడానికి చాలా ఉపయోగపడతాయి. సో సినిమాలో కావాల్సినంత నవ్వులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా నేను ఐఎమ్ సారీ చూడలేదు. రేపు వైజాగ్లో దిగి రేపు ఈవినింగ్ ఫస్ట్ షో చూసి ట్వీట్ వేస్తాను. సో అయినా కూడా సినిమా దయచేసి చూడండి. రాకాస టీం అందరిని ఎంకరేజ్ చేయండి.